హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. నా ఛానల్లో ఉండే గోంగూర పప్పును చూసి అక్క మసాలాలు ఏమీ లేకుండా చేసుకునే చారు చూపించండి అని కామెంట్స్లో సురేష్ అనే బ్యాచిలర్ అతను అడిగాడు. ఇది కూడా మీకు అందరికీ ఉపయోగం అవుతుందని చెప్పి ఇలా పప్పు చారుని చేసి చూపిస్తున్నాను. చూసి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్లో ఉండే గోంగూర పప్పును కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చూసి చేసుకోండి. గోంగూర పప్పును 5 లక్షల మంది చూశారు. ఇదే ఆదరణతో ఈ పప్పు చారును కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. కందిపప్పు 1 కప్పు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి, కరివేపాకు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, తాలింపు గింజలు కొన్ని, ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుమిర్చి 4. ఒక గిన్నెలోకి 1 కప్పు కందిపప్పు తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిని నీళ్ళన్నీ వంపేసుకోండి. ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు తీసుకోండి. 3 కప్పుల నీళ్లు తీసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఒక టమాటా పండుని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 10 నిమిషాలు నానబెట్టుకున్న కందిపప్పును కుక్కర్లో వేసుకొని పసుపు, కట్ చేసుకున్న టమాటో ముక్కలు, మూత మూసి గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత చూడండి కందిపప్పు ఎంత బాగా ఉడికిందో. నానబెట్టుకోవడం వల్ల కందిపప్పు బాగా ఉడికింది. ఇలా ఉడికించుకున్న పప్పును పప్పు గుత్తితో ఎనుపుకోండి. ఇలా ఎనుపుకున్న కందిపప్పులోకి కొద్దిగా నీళ్లు పోసి పక్కన పెట్టండి. 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోండి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు చిట్టపట్టలు అన్న తర్వాత ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, ఇదంతా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం ఎనిపి పెట్టుకున్న పప్పును ఇందులో పోసుకోండి. ఉప్పు, కారం, నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం మాత్రం కొద్దిగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చారు బాగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా ఇలా పప్పు చారును చేసుకోండి. ఈ పప్పు చారును వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఇలా పప్పుచారు వేసుకొని కలుపుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ పప్పుచారును ఒకసారి తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.